హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శాంసన్. ఈరోజు మనం పోకో C61 మొబైల్ రివ్యూ అయితే చేయడానికి వచ్చాం. దీని అన్బాక్సింగ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనకి 6300లో దొరికే బెస్ట్ బడ్జెట్ ఫోన్. అంటే బెస్ట్ అంటున్నానని కాదు, ఈ బడ్జెట్లో దొరికే ఒక మంచి ఫోనే, 4G ఫోన్. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. దీని చూడండి, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. తర్వాత దీని ప్రైస్ ఏమో ఇక్కడ రాస్తుంది 9000 అని రాస్తుంది. ప్రజెంట్ అయితే ఇది 6300కి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. దాని తర్వాత దీని ఫీచర్స్ అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. మనం 12GB ర్యామ్ పెంచుకోవచ్చు అని, డిస్ప్లే గురించి, ఏఐ కెమెరా అని, 5000 mAh బ్యాటరీ ఉందని, మెమరీ కార్డుతో పాటుగా 2 సిమ్ములు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మేడ్ ఇన్ ఇండియా అని, ఇండియాస్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో అని అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారు. పోకో C61 ఇదైతే. ప్రజెంట్ అయితే దీని అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఒకటి చేసేద్దాం. చేసి అన్బాక్సింగ్లో ఏమేమి మనకి ఇచ్చాడో చూద్దాం. తర్వాత దీనిలో కొన్ని ఫొటోస్, వీడియోస్ ఎక్కడైతే తెద్దాం, తీసి ఎలా ఉందో మీకు దీని రివ్యూ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉన్న పోకో C61 మొబైల్. ఇది మనం ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాం. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ చేశాను నేను, అంటే ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్బాక్స్ చేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా వచ్చింది, బాక్స్ ఏంటి. ఓకే, ఇది మన మొబైల్ పక్కన పెడదాం. ఇంకా దీంట్లో ఏమో వచ్చినాయి, ఒక సిమ్ ఎజెక్టర్ అయితే ఇచ్చాడు. సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది దీంట్లో. తర్వాత ఛార్జర్ వచ్చింది ఒకటి దీంట్లో, ఛార్జర్ అండ్ విత్ కేబుల్ కూడా ఒకసారి చూద్దాం. ఇది సి టైప్ కేబులే, ఇది కూడా సి టైప్ కేబులే ఇచ్చారు దీనికి కూడా. ఇది కూడా ఈ ఛార్జర్ ఇది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి ఇది కూడా ఉంది, మాన్యువల్ అయితే ఇచ్చారు. సిమ్ ఎజెక్ట్ ఎలా చేయాలి, నానో సిమ్స్, మైక్రో SD కార్డు ఎలా పెట్టుకోవాలో ఇచ్చారు దీంట్లో. ఓకే, ఇప్పుడు మన ఫోన్లోకి అయితే వచ్చేద్దాం. ఫోన్ చూడండి, చాలా బాగుంది. దీని బ్యాక్ సైడ్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మంచి కలర్, ఫినిష్డ్ గ్లాస్ అయితే చాలా బాగుంది. ఈ కెమెరా అదైతే చూడండి మీరు, చాలా బాగుంది నీట్గా. ఇక్కడ లైట్, కెమెరా అండ్ ఇది కూడా కెమెరానే, ఏఐ కెమెరా అని చెప్పి దీంట్లో స్పెసిఫిక్గా అయితే రాశారు, ఏఐ కెమెరా అని. ఇంకా మనం దీంట్లో చూస్తే దీని బ్రాండ్ అయితే కనిపిస్తుంది, పోకో బ్రాండ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫైనల్గా ఇది మన ఫోను. దీంట్లో పైన ఇక్కడ ఇచ్చారు, నాచ్ దగ్గర ఇచ్చారు కెమెరా కూడా. నాచ్ దగ్గర అయితే మనం చూడొచ్చు, దీని కెమెరా కూడా కనిపిస్తుంది. ఫోన్ చేతిలో పట్టుకుంటే ఇలా ఉంది. మొత్తానికి అయితే పెద్ద ఫోనే, మనకు బడ్జెట్లో వచ్చే ఫోన్ ఇది. దీన్ని ఒక పూట మొత్తం వాడి దీని రివ్యూ మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రేడియంట్ రింగ్ గ్లాస్తో అయితే వస్తుంది ఈ కెమెరా. అండ్ ఈ డిజైన్ రేడియంట్ రింగ్ డిజైన్ అంటారు. మధ్యలో కెమెరా, ఇటు సైడ్ అయితే లైట్ ఉంది, ఇటు సైడ్ ఏమో మైక్రో. అండ్ మీరు పైన చూస్తే పైన ఏమో ఇక్కడ ఆడియో జాక్ అయితే ఉంది. ఇది స్పీకర్, ఇక్కడ ఉంది స్పీకర్. అండ్ మీరు ఇటు చూస్తే వాల్యూమ్ బటన్స్. ఇదేమో ఫింగర్ ప్రింట్ సెన్సర్. మీరు ఫింగర్ ప్రింట్ అయితే దీనికి పనిచేస్తుంది. దీన్ని టచ్ మీద, స్క్రీన్ మీద కాదు, సైడ్ అయితే ఇచ్చారు దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ మనం కిందకు వచ్చేస్తే కిందేమో సి కేబుల్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడేమో మైక్ ఉంది ఫోన్లు మాట్లాడుకోవడానికి. ఈ స్క్రీన్ వచ్చేసి దాదాపుగా 6.7 ఇంచెస్ స్క్రీన్, చాలా పెద్దది. మనం చేతితో పట్టుకుంటే ఇలా మొత్తం పూర్తిగా అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా మనం ముందు కెమెరా గురించి మాట్లాడుకుంటే 5 MP కెమెరా. ఇది వెనకేమో 8 MP, ముందేమో 5 MP కెమెరా.
దీని గురించి ఇప్పుడు మనం కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీసి మీకు చూపిస్తాను. ఇంకొకసారి మనం ఇటు సైడ్ వచ్చేస్తే ఇది మైక్రో స్లాట్ అయితే ఇచ్చారు. మనం మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి, సిమ్ పెట్టుకోవడానికి అయితే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమి ఇచ్చారో. సిమ్ 2 నానో సిమ్లు పెట్టుకోవడానికేమో డ్యూయల్ సిమ్ పెట్టుకోవడానికి 2 నానో సిమ్లు పెట్టుకోవడానికి ఇక్కడ 2 పోర్ట్లు ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇంకొక స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఓకే, దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం కొన్ని కెమెరా పిక్చర్స్ అయితే చూద్దాం. చూసి బిల్ క్వాలిటీ పరంగా ఇది బాగానే ఉంది. ఇటు సైడ్ ఏమో మెటల్ బాడీ, ఇటు సైడ్ ఏమో గ్లాస్ బాడీ. గ్లాస్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. పోకో బ్రాండ్తో చాలా బాగుంది. స్క్రీన్ కూడా గొరిల్లా గ్లాస్ స్క్రీన్. ఇది గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుంది. ఇది మొత్తానికి అయితే దీంట్లో బిల్ క్వాలిటీ. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఫోన్ ఇది చాలా మంచి గ్లాస్తో అయితే ఇచ్చారు. దీన్ని రేడియంట్ రింగ్ గ్లాస్ అంటారు. దీంట్లో కెమెరా అయితే 8 MP కెమెరా అయితే ఉంది. ముందేమో 5 MP కెమెరా. ఇది బ్యాక్ నుంచి చూస్తే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది మనకి, మంచి గ్లాస్ ఫినిషింగ్తో. ఇది ఎండలో చూసేసరికి చాలా నీట్గా అనిపిస్తుంది. మంచి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంది. ఈ రేడియంట్ రింగ్ కూడా బాగుంది, కానీ దీనికి మంచి పౌచ్ అయితే వేసుకోవాలి, లేదా కింద పెట్టినప్పుడల్లా స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఫోన్ చాలా బాగుంది. ఇది దీని లుక్ మొత్తానికి ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ మనం దిగి ఎలా ఉందో వీడియో అయితే చూద్దాం. పట్టుకోవడానికి చేతులు అయితే ఇది చాలా బాగుంది. చాలా పెద్ద ఫోను. మీరు ఇలా చూడండి. దీంట్లో 6.7 ఇంచెస్తో అయితే వస్తుంది మొబైల్. చాలా బాగుంది. ఇది ప్రజెంట్ అయితే నేను పోకో C61లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో మనం హై క్వాలిటీ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేము, కానీ 1080pతో ఈ రేంజ్లో, ఈ క్వాలిటీ మీరు ఏ క్వాలిటీ అయితే చూస్తున్నారో ఆ క్వాలిటీలో అయితే తీయొచ్చు. 1080 30 FPS రేంజ్లో అయితే మనం వీడియోస్ తీయొచ్చు. ఇదైతే బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నాను. ఇది సెల్ఫీ వీడియో, 5 MP ముందున్న కెమెరాతో తీస్తున్నాను. ఇది వీడియో. ఇదైతే ఇలా తీస్తున్నాం మేము. ఇది 5 MPలో తీస్తున్న కెమెరా. ఇప్పుడు కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా చూద్దాం. ఇంకా ఫైనల్గా మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, నేను 1 డే నుంచి వాడుతున్నాను ఈ ఫోను. నిన్న మొత్తం వాడాను, మళ్ళీ ఇవాళ కూడా. ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది. మనకి 5000 mAh అయితే దీంట్లో ఉంది. మొబైల్లో డిస్క్రైబ్ చేసిన విధంగా అయితే ఇది 2 రోజులు అయితే ఛార్జింగ్ వస్తుందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇది 5000 mAh టోటల్ బ్యాటరీ అయితే. ఈ స్క్రీన్ చూడండి. స్క్రీన్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుంది. ఇది ఎండలో చూడటానికి అంత అనిపించట్లేదు, కానీ మనం నీడలో చూసినప్పుడు అయితే ఫోన్ అయితే బాగుంది. అన్ని యాప్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి.